ఎస్ఐబిలో హార్డ్ డిస్క్లు కంప్యూటర్ల ధ్వంసం ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు రెండో రోజు విచారించనున్నారు. ప్రణీత్ రావుకు సహకరించిన అధికారులకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నారు. ప్రణీత్ రావు వాంగ్మూలం ఆధారంగా మరికొందరిని విచారించనున్నారు. పోలీసులు ప్రణీత్ రావును రహస్య ప్రాంతంలో విచారణ జరుపుతున్నారు. ఎస్ఐబిలో హార్డ్ డిస్క్లు కంప్యూటర్ల ధ్వంసం ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు రెండో రోజు విచారించనున్నారు. ప్రణీత్ రావుకు సహకరించిన అధికారులకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నారు. ప్రణీత్ రావు వాంగ్మూలం ఆధారంగా మరికొందరిని విచారించనున్నారు. పోలీసులు ప్రణీత్ రావును రహస్య ప్రాంతంలో విచారణ జరుపుతున్నారు. చూస్తున్నాం కదా, ప్రణీత్ రావుకు సంబంధించి రెండో రోజు విచారణ జరుగుతోంది. ఆయన రహస్య ప్రాంతంలో ఉంచి పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కేసులో మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి, మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి, అంటే ప్రణీత్ రావుకు సంబంధించి రెండో రోజు విచారణ జరుగుతోంది. అయితే ప్రధానంగా ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ కేసులో, వాళ్ళని కూడా తెలుసుకుని ప్రణీత్ రావు ద్వారా వాళ్ళని కూడా పిలిచి విచారించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అసలు మొత్తంగా ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? విజయ్, మనం గమనించవచ్చు, దీంట్లో ప్రధానంగా ఇప్పటికే పోలీసులు అంటే ఎవరైతే ప్రత్యేకంగా దీన్ని విచారిస్తున్నారో ప్రణీత్ని, దీంట్లో సూత్రధారులు పాత్రధారుల వ్యవహారం అయితే మాత్రం ఒక కొలిక్కి వచ్చినట్టే చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా దీంట్లో ప్రధానంగా సహకరించిన వాళ్ళు, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సహకరించిన వ్యక్తులకు సంబంధించిన వ్యవహారంలో దాదాపుగా 30 మంది ప్రైవేట్ సైన్యమే కాకుండా కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులు కూడా ఈయన సహకరించారని చెప్పిన నేపథ్యంలో కూడా కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించి, అయితే వీళ్ళు ఎవరెవరు ఏ రకంగా సహకరించారు, ఏ సందర్భంలో సహకరించారని సంబంధించిన వ్యవహారంలో ఈ రోజు కొంతమందిని పిలిపించి విచారించే అవకాశం కనిపిస్తోంది. వాళ్ళకి నోటీసులు జారీ చేసి వాళ్ళ వాంగ్మూలం, అంటే ప్రణీత్ రావుకు సంబంధించిన వ్యవహారంలో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దొరికిన సాక్ష్యాల ఆధారంగా ప్రణీత్ రావు సమక్షంలోనే ఒకసారి ప్రణీత్ రావును విరివిడిగా ఒకసారి విచారించి కొంత కీలకమైన సమాచారం సేకరించేందుకు దీంట్లో ఇన్వెస్టిగేషన్ అధికారులు చాలా కూలంకుషంగా పరిశీలిస్తా ఉన్నారు. అయితే మాత్రం ప్రస్తుతం మాత్రం ప్రణీత్ రావు సంబంధించి ఒక సీక్రెట్ ప్రదేశంలో ఆయన విచారించడం తెలుస్తా ఉంది. ఇదే కాకుండా ఈ రోజు జరిగే పరిణామం, అంటే రెండో రోజు ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ విచారణలో కొంతమందికి, అంటే ఎవరెవరైతే సహకరించారో, తర్వాత ఎవరెవరు ఏ రకంగా తనకి సపోర్ట్ చేశారు అన్న వ్యవహారంలో వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు, తర్వాత బయట నుంచి వ్యక్తులు, బయట ఉన్న వ్యక్తులు కావచ్చు, అంటే 30 మంది హైలీ టెక్నికల్ పీపుల్ సపోర్ట్ చేశారు, 30 మంది ప్రైవేట్ సైడ్ ఏర్పాటు చేసుకున్నారని చెప్పిన ఒక ఆరోపణ నేపథ్యంలో సంబంధించి సేకరించిన సమాచారం ఆధారంగా, అలాగనే దీంట్లో రిటైర్డ్ పోలీసు అధికారులకు సహకరించారన్న ఆధారంగా దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా సేకరించిన నేపథ్యంలో కొంతమందిని ఈ రోజు ఎక్కడైతే రహస్యంగా పిలిపించి విచారణ చేస్తున్నారో ఆ ప్రదేశంలో వాళ్ళకి నోటీసులు జారీ చేసి పిలిచే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా విజయ్, మనం గమనిస్తే ఎస్ఐబి ఆఫీస్ లోనో, లేకపోతే వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్ లోనో, లేకపోతే పంజగుట్ట ఆఫీస్ లోనో ప్రణీత్ రావును విచారణ చేసి అక్కడ మీడియా హడావుడు ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎవరు పిలిపించి విచారిస్తారు, తర్వాత ఎవరెవరు వస్తారు, ఎవరెవరు పోతారన్న అంతా కూడా మొత్తం లైవ్ లో మీడియా చూపించే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి, అంటే పిలిపించిన వ్యక్తుల గురించి తర్వాత కీలక సమాచారం కోసం రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.